సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హలో అండి. 7th నుంచి 10th వరకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రయాంగిల్స్ నుంచి డిఫరెంట్‌గా క్వెషన్స్ అడిగితే ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. కాన్సెప్ట్ ఒక్కటే, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అనే ఒక ఫార్ములాని బేస్ చేసుకొని క్వెషన్స్ డిఫరెంట్‌గా వస్తే మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. ఫస్ట్ మనం క్వెషన్‌లోకి వెళ్ళడానికంటే ముందు ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి ఒకసారి క్లియర్‌గా చూద్దాం. ఇది ట్రయాంగిల్ కదా, అవునా? ట్రయాంగిల్‌కి ఇదేమవుతుంది? బేస్. దిస్ ఈస్ ద బేస్ అండ్ దిస్ ఈస్ ద హైట్, అవునా? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అంతే. జస్ట్ ఈ ఒక్క ఫార్ములా తెలిస్తే చాలు. అలాగే రెక్టాంగిల్కి చూడండి, సపోజ్ మనకి రెక్టాంగిల్కి అలాగే ట్రయాంగిల్కి మధ్యలో కంపారిజన్ ఈ ఏరియాస్ పైన ఒక క్వశ్చన్ ఉంది, అందుకోసమే ఈ ఫార్ములా చెప్తున్నాను. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏంటంటే ఇది లెంత్ బ్రెడ్త్ కదా, ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్, అంతే. ఈ రెండు ఫార్ములాని యూజ్ చేసుకొని ఒక క్వశ్చన్ కామన్గా ఉంది, మిగతా 3 క్వశ్చన్స్ కూడా మనకి జస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ పైనే మనకి 3 క్వశ్చన్స్ డిఫరెంట్ వేస్లో ఇచ్చాడు. వాటిని ఎలా ఇచ్చాడు, మనం ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ది బేస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ హూజ్ ఏరియా ఇస్ 220 సెంటీమీటర్ స్క్వేర్ అండ్ హైట్ ఇస్ 11 సెంటీమీటర్. చాలా డైరెక్ట్ క్వశ్చన్ అనమాట ఫస్ట్ క్వశ్చన్. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనేది మనకి ఫార్ములా కదా. ఏరియా ఆల్రెడీ తను ఇచ్చాడు 220 ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, సో బేస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ ఆల్రెడీ ఇచ్చాడు 11 సెంటీమీటర్స్ అని, బేస్ ఇంటూ 11 ఎంత, సో హైట్ ఎంత మనకి 11 సెంటీమీటర్స్. ఓకే, సో క్లియర్గా చూడండి, 11 1s 11 20s 20 ఇంటూ 2 ఎంత 40, బేస్ ఈక్వల్ టు 40. యూనిట్స్ ఏంటి మనకి? సెంటీమీటర్స్. ఇక్కడ క్వశ్చన్లో క్లియర్గా చూడండి యూనిట్స్ ఎలా ఇచ్చాడు? సెంటీమీటర్స్. కాబట్టి సో క్లియర్గా చూడండి, యూనిట్స్ ఎప్పుడైనా కూడా లెంత్కు బ్రెడ్త్కి హైట్కి యూనిట్స్ అనేవి మీటర్ కానీ సెంటీమీటర్ కానీ ఉంటాయి. లెంత్ బ్రెడ్త్ హైట్కి యూనిట్స్ మీటర్ కానీ సెంటీమీటర్స్ మోస్ట్లీ. ఏరియాకి వచ్చేసరికి స్క్వేర్లలో ఉంటుంది. ఏరియాకి వచ్చేసరికి ఫార్ములా ఏంటి? మీటర్ స్క్వేర్ కానీ సెంటీమీటర్ స్క్వేర్ కానీ ఉంటుంది. అందుకే యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది క్వశ్చన్ చేసి జస్ట్ డైరెక్ట్ వాల్యూ వేస్తారు, పక్కన యూనిట్స్ వేయడం మర్చిపోతారు. యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్గా చూద్దాం. ఓకే, సో కాన్సెప్ట్ ఇదే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ నుంచి. సో క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ద హైట్ ఈస్ డబుల్ ద బేస్ అండ్ ది ఏరియా ఈస్ 400 సెంటీమీటర్ స్క్వేర్. ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది బేస్ అండ్ హైట్. ఓకే, మనకి రిలేషన్ ఇచ్చాడు. ఫస్ట్ గివెన్ డేటాలో ఏమి ఇచ్చాడు? ఏరియా ఈక్వల్ టు 400 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు, అవునా? సో క్లియర్గా చూడండి, నెక్స్ట్ ఏంటి? బేస్కి హైట్కి మధ్యలో రిలేషన్. ఓకే, హైట్ ఈక్వల్ టు డబుల్ ది బేస్ అన్నాడు, అంటే బేస్ కనుక నేను ఎక్స్ అనుకుంటే హైట్ ఏమవుతుంది? 2x అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే ఏంటి? ఎక్స్ కదా, ఎక్స్ ఇంటూ హైట్ అంటే ఏమొస్తుంది నాకు? 2x. ఓకే, సో 2 క్యాన్సిల్. ఏరియా ఏమి ఇచ్చాడు? ఆల్రెడీ 400 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అయితే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 20 కదా. 20 స్క్వేర్ అంటే 400 కాబట్టి ఎక్స్ ఎంత నాకు? 20 వచ్చింది. ఓకే, సో ఎక్స్ అనేది ఏంటి? ఇక్కడ మనకు బేస్ కదా, బేస్ ఎంత? 20. యూనిట్స్ చూడండి, మనకి సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఇది సెంటీమీటర్. నాకు హైట్ కావాలి. హైట్ ఎలా వస్తుంది? క్లియర్గా చూడండి, హైట్ ఈక్వల్ టు 2x, 2 ఇంటూ 20, సో దట్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? బేస్ ఏమో మనకి 20 సెంటీమీటర్, హైట్ వచ్చేసి 40 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఇదే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పైన క్వశ్చన్ ఇంకెలా అడగారు? డైరెక్ట్ కాకుండా, ద బేస్ అండ్ హైట్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ది రేషియో ఆఫ్ 3:2 అండ్ ఇట్స్ ఏరియా ఇస్ 198 సెంటీమీటర్ స్క్వేర్. ఫైండ్ ఇట్స్ బేస్ అండ్ హైట్. సో క్లియర్గా చూడండి, ఇక్కడ కూడా మనం బేస్ అలాగే హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ మనకి రేషియో ఇచ్చాడు, ఇందాకనేమో రిలేషన్ ఇచ్చాడు 2 times ది బేస్ ఇట్లా అని చెప్పేసి, ఇక్కడేమో రిలేషన్ ఇచ్చాడు. ఫస్ట్ చూడండి, ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా, అవునా? సో బేస్ హైట్కి మధ్యలో రిలేషన్ ఏమి ఇచ్చాడు? బేస్ హైట్కి మధ్యలో బేస్ ఏమో 3 parts అంటే 3x అనుకుంటే హైట్ అనేది 2x అవుతుంది. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏరియా ఆల్రెడీ ఇచ్చాడు 108, హాఫ్ ఇంటూ బేస్ ఎంత మనకి? క్లియర్గా చూడండి 3x, హైట్ ఎంత మనకి? 2x. ఓకే, హైట్ 2x, x 2 క్యాన్సిల్ అయిపోయింది, 3 1s. ఓకే, 3 36. ఓకే, సో 36 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అయినప్పుడు, సో క్లియర్గా చూడండి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 6 కదా, 6 స్క్వేర్ అంటే 36.
ఎక్స్ 6 కానీ మనకు అడుగుతుంది ఏంటి బేస్ హైట్. బేస్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ మనకి 3x. 3 ఇంటూ ఎక్స్ ఎంత మనకి 6. 6 3 18 అనేది నాకు బేస్ క్లియర్గా చూడండి. బేస్ అనేది 18 సెంటీమీటర్. హైట్ వచ్చేసి 2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో మనం 6 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 6 12 అవునా 12. సో క్లియర్గా చూడండి బేస్ ఏమో 18 సెంటీమీటర్, హైట్ వచ్చేసి 12 సెంటీమీటర్స్. ఈ రకంగా మనం క్వశ్చన్స్ ఒకే ఫార్ములా పైన డిఫరెంట్గా క్వశ్చన్స్ ఇస్తే ఎలా చేయాలి అనేది చూసాం. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ చూడండి. మనం ఏరియాకి సో మనకి ట్రయాంగిల్కి స్క్వేర్కి మధ్యలో రిలేషన్కి బేస్డ్ సంబంధించి ఒక క్వశ్చన్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా చూడండి. నేను ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లోనే. రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి అనేది కూడా లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇక్కడ చూడండి ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు ది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. పాయింట్ టు పాయింట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నాకు ట్రయాంగిల్, ఇది రెక్టాంగిల్ కదా, ఈ రెండింటి యొక్క ఏరియాస్ ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి అంటున్నాడు. ఫస్ట్ వీటి యొక్క ఫార్ములాస్ ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనేది ఏరియా యొక్క ఫార్ములా, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా. నెక్స్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇక్కడ వరకు చాలా క్లియర్. ఇక్కడ వరకు మనం చదివింది ఇక్కడ రాసాం. నెక్స్ట్ హూజ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆర్ 20 సెంటీమీటర్ అండ్ 15 సెంటీమీటర్స్. చూడండి రెక్టాంగిల్ యొక్క లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు. లెంత్ ఎంత ఇచ్చాడు 20, బ్రెడ్త్ వచ్చేసి 15 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అయితే క్యాలిక్యులేట్ ద హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్. హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. బేస్ ఎంత ఇచ్చాడు 30 సెంటీమీటర్స్ ఇచ్చాడు. చాలా సింపుల్ క్వశ్చన్. బేస్ ఏమో మనకి 30 ఇచ్చాడు, హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంతే, జస్ట్ సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. మనం చేయాల్సిందల్లా ఏంటంటే క్వశ్చన్ని చూస్తే క్లియర్ కట్గా మనం ఇది రాయగలగాలి. ఇక్కడ రాయడంలో ఎలాంటి మిస్టేక్స్ మనం చేయలేదు అంటే 100% మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే రైట్ ఆన్సరే. ఓకే, నెక్స్ట్ 2 1s 2 15s. నెక్స్ట్ 15 క్యాన్సిల్. హైట్ ఈక్వల్ టు హౌ మచ్ 20 సెంటీమీటర్స్. చూడండి యూనిట్స్ అన్ని కూడా మనకి సెంటీమీటర్లో ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.